హాయ్ రియా. చెప్పండి మేడం, ఇంత అర్జెంటుగా రమ్మని ఎందుకు పిలిచారు? రియా, నేను చెప్పేది విను. నీకు చాలా అన్యాయం జరిగిపోయింది. నన్ను నమ్ము, నేను అందరిలాంటి దాన్ని కాదు. నేను నీకు తోడుగా ఉంటాను. ఐ మీన్ దాన్ని ఏమంటారు, నేను నీ శుభచింతన్ని. శుభచింతను కాదు మేడం, శ్రేయోభిలాషి అంటే వెల్ విషర్. వాటెవర్. లిసన్, నాకు ఏ విషయానైనా తిప్పి తిప్పి చెప్పడం అలవాట్లేదు. సో ఐల్ కమ్ స్ట్రైట్ టు ద పాయింట్. యాక్చువల్లీ ధైర్యం నేను చాలా మిస్ అవుతున్నాడు. అపూర్వ గారు ప్లీజ్, మీకు ధైర్య గురించి మాట్లాడాలని అనుకుంటే నాకొంత టైం లేదు. మీ ముద్దుల మరిది గురించి మాట్లాడేంత టైం లేదు, వినే అంత ఓపిక కూడా లేదు. సో ప్లీజ్. నువ్వు మాట్లాడేది కరెక్టే, కానీ బిలీవ్ మీ, ధైర్య స్టిల్ లవ్స్ యూ. నువ్వు నమ్ము నమ్మకపో, ధైర్య స్టిల్ సంతోషిని తన భార్యగా యాక్సెప్ట్ చేయలేదు. ఓ రియలీ మేడం? అతను నిజంగానే సంతోషిని యాక్సెప్ట్ చేయకపోయుంటే ఇంత డ్రామాలు ఆడాల్సిన అవసరం ఏమొచ్చింది? ఆవిడ నుదుటి మీద బొట్టెందుకు పెట్టాడు? నేనేమి పిచ్చిదాన్ని కాదు, నేను అన్నీ అర్థం చేసుకోగలను. రియా రియా ప్లీజ్ ప్లీజ్, అర్థం చేసుకోవడానికి ప్రయత్నించు. అయినో ఇదంతా ఎవరికైనా నమ్మడానికి కష్టంగానే ఉంటుంది. ధైర్య సంతోషిని వాంటెడ్లీ ఇష్టపూర్వకంగా చేసుకోలేదు. తను కేవలం పగ తీర్చుకోవడానికే కోపంలో తను అనుకోకుండా బొట్టు పెట్టేశాడు. అనుకోకుండానా? బై మిస్టేక్. మేడం, అతను పొరపాటున చేసుకునే ఉంటే ఎప్పుడూ ఆ పని మనిషిని వదిలేసి ఉండేవాడు, కొత్త జీవితాన్ని ప్రారంభించేవాడు. కానీ అలాంటివేం జరగలేదు అక్కడ. అండ్ యు నో వాట్, అసలు తనకి ఇష్టమే లేదు. కానీ తను కేవలం నిన్ను మాత్రమే తన లైఫ్లోకి రావాలని కోరుకుంటున్నాడు. కానీ నీకు ఆ మధు అక్క గురించి తెలుసు కదా, ఎలాంటిదో. యు నో హర్. నేను ఖచ్చితంగా చెప్తున్నాను, ఒకవేళ ఇంటి పని మనిషిని కోడలుగా చేసుకోవాల్సి వస్తే చేసుకుంటాం, కానీ నీకు మాత్రం ఇంట్లో స్థానం ఉండదు. అనవసరంగా పని మనిషిని బయటికి గెంటేకుని ఇంట్లోనే పెట్టుకుంది. ఇంకా ధైర్యాన్ని కూడా ఫోర్స్ చేసింది. ఎందుకంటే నువ్వు ఇంకా ఆ ఇంటికి తిరిగి రాకూడదని. యునో, నీకు ధైర్యకి మధ్యన ఏవైతే మిస్అండర్స్టాండింగ్స్ జరిగాయో కేవలం అవి మధువక వల్లే జరిగాయి. ఆ ఇంట్లో ఆవిడే పెత్తనం చలాయిస్తూ ఉంటుంది. అండ్ యునో సంథింగ్ ఎల్స్, ఆ రోజు నిన్ను కలవడానికి గుళ్ళో ఒక అమ్మాయి వచ్చింది కదా, ఆ అమ్మాయిని కూడా మధువకే పంపించింది. అపూర్వ గారు ప్లీజ్, ధైర్య చిన్నపిల్లడేం కాదు. ఎవరో మాటలు నమ్మడానికి, ఎవరో చెప్పినట్టు ఆడడానికి తను ఆ మాత్రం ఆలోచించలేడా? అండ్ యు నో వాట్ మేడం, తను నిజంగా నన్ను ప్రేమించే ఉంటే అందరినీ ఎదిరించేవాడు. కానీ అలాంటిదేం చేయలేదు. ఇన్ఫాక్ట్ తను ఆనందంగా లైఫ్ ని ఎంజాయ్ చేస్తున్నాడు. హీఈస్ ఎంజాయింగ్ ద మ్యారేజ్. అండ్ యు నో వాట్, ఐ థింక్ తన పని మనిషితోనే ఉండాలి, సేవ చేయించుకోవాలి. హీ డిజర్వ్స్ హర్. తను చెప్పిందల్లా చేయాలి. అండ్ యు నో, బికాజ్ ఐఎమ్ నాట్ లైక్ దాట్. ప్లీజ్ మేడం, అతని గురించి నేనేం మాట్లాడదలుచుకోలేదు. దయచేసి నన్ను వదిలేసేయండి. అరే రియా, నా మాట విను. ఓకే రియా, ఈరోజు ఎలాగో తప్పించుకున్నావు, కానీ నిన్ను మాత్రం అంత ఈజీగా వదిలిపెట్టను. నువ్వే ఆ మధు అక్కకి సరైన సమాధానం నువ్వే కరెక్ట్గా చెప్పగలవు. అండ్ ఐ విల్ నాట్ లీవ్ యూ. అమ్మా, అలాంటి వాళ్ళది నిజమైన ప్రేమ కాదు, అది వ్యామోహం. ఎగ్జాక్ట్లీ చిన్నత్త, నిజంగా ప్రేమించుకున్న వాళ్ళు అలా చేయరు. ఎంత మనసు విరిగిపోతే కన్న కూతుర్ని పట్టుకొని మా దృష్టిలో చచ్చిపోయా ఉంటుందా తల్లి? అది సరే అమ్మా, తన కూతురుతో తన మాట అనేటప్పుడు ఆమె మాటల్లో వ్యథ, కళ్ళల్లో బాధ గమనించావమ్మా? పెద్దబాబుకు బర్త్డే విషెస్ చెప్పు కూడా వెళ్ళాం కదా. ఊరికే ఎలా కాలిపోతుంది? మంట పెడితేనో పడితేనో తగలబడుతుంది. కరెక్ట్ చిన్నబాబు, నీకొచ్చినట్టే నాకు డౌట్ వచ్చింది. పార్వతే షర్టును తగలబెట్టిందనుకుంటా. తర్వాత
పొట్టు తీసేసి చాప్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఒక ప్యాన్లో కొద్దిగా నూనె వేడి చేసి అందులో ఆవాలు, మినప్పప్పు, శనగపప్పు, కరివేపాకు, సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసుకుని 1 నిమిషం పాటు వేయించుకోవాలి. ఆ తర్వాత కాల్చి కట్ చేసి పెట్టుకున్న వంకాయని కూడా అందులో వేసుకుని బాగా మిక్స్ చేసి బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని అందులో తగినంత చిక్కటి పెరుగు లేదా పల్చటి పెరుగు వేసుకుని మిక్స్ చేసి అన్నంతో కానివ్వండి, చపాతీతో కానివ్వండి సర్వ్ చేసినా చాలా బాగుంటుంది.